ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. దేశ ప్రధాని 41 ఏళ్ల తర్వాత జిల్లాకు వస్తున్నారు. అభివృద్ధి పనుల కోసమే అని అంటున్నా రేపు ఇక్కడి నుంచే దక్షిణాదిన పార్లమెంట్ ఎన్నికల శంఖారావాన్ని మోదీ పూరించబోతున్నట్లు తెలుస్తోంది. ఆదిలాబాద్ పర్యటనలో భాగంగా ప్రధాని 6,000 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశాయి. అయితే మోదీ పర్యటన నేపథ్యంలో గతంలో బీజేపీ హామీ ఇచ్చి ఇప్పటికీ అమలు చేయని కీలక సమస్యలు మళ్లీ చర్చనీయాంశంగా మారాయి. ఇందులో ముఖ్యంగా ఒకప్పుడు ఆదిలాబాద్ జిల్లాకే తలమానికంగా నిలిచి పాలకుల నిర్లక్ష్యంతో మూతపడ్డ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పరిశ్రమ పునరుద్ధరణ అంశం తెరపైకి వస్తోంది. కేంద్రం పరిశ్రమల శాఖ ఇక్కడ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పరిశ్రమను దశాబ్దాల కిందటే ఏర్పాటు చేసింది. పుష్కలమైన ముడి సరుకు అందుబాటులో ఉండటంతో లాభాలతో కొన్నాళ్లు ఫ్యాక్టరీ వెలిగింది. అయితే పాలకుల నిర్లక్ష్యంతో 25 ఏళ్ల క్రితం మూతపడింది. వేలాది కుటుంబాలు ప్రత్యక్షంగా పరోక్షంగా నష్టపోయాయి. ఆ తర్వాత ప్రతి ఎన్నికల సమయంలోనూ అన్ని పార్టీలకు ఈ ఫ్యాక్టరీ పునరుద్ధరణ అంశం ప్రధాన హామీగా మారింది. ప్రస్తుత బీజేపీ ఎంపీ సోయం బాపురావు కూడా గతంలో హామీ ఇచ్చారు. ఇక్కడ మరో సమస్య ఎయిర్పోర్ట్ పునరుద్ధరణ. ఇది దశాబ్దాలుగా ఆదిలాబాద్ జిల్లా వాసులను ఊరిస్తోంది. 5 ఏళ్ల క్రితమే కేంద్ర బృందం జిల్లాలో పర్యటించి అనుకూలమైన నివేదికను ఇచ్చినా అడుగు ముందుకు పడటం లేదు. ఈ క్రమంలో ఎయిర్పోర్ట్ ఏర్పాటు కోసం తొలి దశలో 122 ఎకరాలకు, రెండో దశలో 175 ఎకరాల భూమికి క్లియరెన్స్ ఇవ్వాలని కేసీఆర్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గత ఏడాది లేఖ రాశారు. అంతేకాదు రన్వే అప్రోచ్, టన్నల్ నిర్మాణానికి ఉన్న అడ్డంకులు తొలగించాలని, ఎయిర్పోర్టుకు ఆనుకొని ఉన్న అనుకుంట గ్రామానికి ప్రత్యామ్నాయ రహదారి సౌకర్యం కల్పించాలని ఆ లేఖలో కోరారు. ఇవన్నీ పూర్తి చేస్తే డొమెస్టిక్ విమానాల రాకపోకలను ప్రారంభిస్తామని పేర్కొన్నా నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం స్పందించలేదు. మరోవైపు గిరిజన యూనివర్సిటీ విషయంలోనూ ఆదిలాబాద్ జిల్లాకు అన్యాయం జరిగింది. ఇక్కడ ఏర్పాటు చేయాల్సిన యూనివర్సిటీని రాష్ట్ర ప్రభుత్వ ఒత్తిడితో ములుగుకు తరలించారు. 900 కోట్లతో ములుగు జిల్లాలో గిరిజన యూనివర్సిటీని గత ఏడాది మోదీ ప్రకటించారు. ఇప్పటికైనా ఆదిలాబాద్ కు మరో యూనివర్సిటీ లేదా తత్సమాన విద్యా సంస్థను మోదీ ప్రకటించాలన్న డిమాండ్ వినిపిస్తుంది. ఇవే కాక పత్తి పంట సాగులో ఆదిలాబాద్ జిల్లా ఆసియా ఖండంలోనే మొదటి స్థానంలో నిలుస్తోంది. వందల సంఖ్యలో ఇక్కడ జిన్నింగ్ ప్రాసెసింగ్ మిల్లులున్నాయి. నిత్యం వేలాది టన్నుల పత్తి బేళ్లు విదేశాలకు రవాణా అవుతోంది. ఇలాంటి ప్రాంతాల్లో అనుబంధ పరిశ్రమల ఏర్పాట్లు చేయాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. అలాగే ఇక పర్యాటకంగానూ జిల్లా అభివృద్ధి చెందలేదు. దట్టమైన అభయారణ్యాలు, కుంటాల సహా అనేక జలపాతాలు ఉన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా ఆదిలాబాద్కు రాబోతున్నటువంటి దేశ ప్రధాని గారు గతంలో ఏవైతే పార్లమెంట్ ఎలక్షన్లోనైతేనేమి, అదేవిధంగా అసెంబ్లీ ఎలక్షన్లో అయితేనేమి ఆదిలాబాద్కు ఏవైతే హామీలు ఇచ్చిల్లో అవి నెరవేర్చకుండా ఏదైతే గతంలో ఆదిలాబాద్ పార్లమెంటుని ఆనాడు ఇచ్చిన హామీలను బేస్ చేసుకొని అక్కడ ప్రజలు గెలిపించుకున్నారు. అదేవిధంగా మొన్నటి అసెంబ్లీ ఎలక్షన్లో కూడా ఆనాడు ఇచ్చినటువంటి హామీలు అమలవుతాయనే ఒక ముఖ్య ఉద్దేశంతోనే మొన్నటి ఎలక్షన్లో కూడా బీజేపీకి అక్కడి ప్రజలు పట్టం కట్టిల్లు. మళ్ళీ ఈ పార్లమెంట్ ఎలక్షన్లో ఓట్ల కోసం ఈరోజు ఆదిలాబాద్కు వస్తున్నటువంటి ప్రధానమంత్రి గతంలో మీరు ఇచ్చినటువంటి హామీల పరిస్థితి ఏమైందో ఒకసారి అర్థం చేసుకోవాలి. మీ మీద నమ్మకం పెట్టుకొని అక్కడ ప్రజలేమో బీజేపీకి పట్టం కడతా ఉంటే మీరు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తూ ఉన్నారు. ఈసారి మీరు ఆదిలాబాద్ పర్యటనకు వస్తున్న సందర్భంగా గతంలో మీరు ఏవైతే హామీలు ఇచ్చిల్లో వాటిని నెరవేర్చాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు అడవుల జిల్లా ఆదిలాబాద్ పర్యటనలో భాగంగా ఈ యొక్క గతంలో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలని, ముఖ్యంగా గిరిజన విశ్వవిద్యాలయం, అదేవిధంగా విమానాశ్రయం ఏర్పాటు చేయాలని ఆదిలాబాద్ జిల్లా ప్రజల ఎన్నో ఏళ్ల కళ నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈ యొక్క హామీ ఏదైతే ఉందో అది గతంలో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మరి ఇచ్చినటువంటి హామీ
కాబట్టి ఇది వెంటనే ఏర్పాటు చేయటువంటి విధంగా చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము. దాంతోపాటు అడవుల జిల్లా వెనుకబడినటువంటి జిల్లా, ఈ జిల్లా అభివృద్ధి కోసం ప్రత్యేక ప్యాకేజీ ఏర్పాటు చేయాలని, అదేవిధంగా పత్తి పంట ఎక్కువ ఉంటుంది కాబట్టి టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేయాలని, సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేయాలని, ఈ యొక్క ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి కోసం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని, అదేవిధంగా గిరిజనటువంటి ఈ యొక్క జిల్లాలో మరి గిరిజన ప్రజల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలని మోడీ గారికి డిమాండ్ చేస్తూ ఉన్నాము. అంతేకాకుండా వెనుకబడినటువంటి జిల్లా కాబట్టి ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీ ప్రకటించి ఆ జిల్లా అభివృద్ధి కోసం కృషి చేయాలని మోడీ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాము.